దేవునికి స్తుతికలుగునుగాక. ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియమైన సహోదరి సోదర, దేవుని వాక్యంలో ధ్యానించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసు. ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని మా మీద చేయండి. నన్ను మీ శిలువ సాటున మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడాలని, యేసు రాజుగా, యేసు బాలుడిగా మా మధ్యకు వచ్చి మాతోనూ మాట్లాడుతున్నాను. యేసు వారి నామమును వేడుకుంటున్నాం తండ్రి. అవ్వకిచ్చినట్టి వాకు అధిక తొట్టెలో పవనించి ఉన్న ఈ విధాన సఫలమాయి నామునా నరుని కప్పెను, నరుని కప్పెను. దేవ స్తోత్ర గానములపై దివ్య స్థలములో దేవ మారు గానముల్ పుదీస స్థలములో దేవలోక పావనులను దీన నరులను గోవా చూడా భువి దివి క్రిస్మస్, గోవా చూడా భువి దివి క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ పొందును గాక. ఈరోజు యేసుక్రీస్తు వారు జన్మదినమును మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారు పుట్టాక మొట్టమొదటిగా దేవదూతలు వచ్చాయి. ఎవరు వచ్చారు? దేవదూతలు పరలోకం నుండి వచ్చినారు. క్రీస్తు ప్రభువు జన్మించిన వెంటనే పరలోకం ఖాళీ అయిపోయిందంటే, ఏ ఖాళీ అయిపోయింది? పరలోకం ఖాళీ అయిపోయింది. దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, దైవ కార్యములు పోతా చెప్పకుండా చేసేవారు ఎవరంటే దేవదూతలే. దేవుని కార్యములు చూతా తప్పకుండా చేసే దేవదూతలు మరి ఆయన పుట్టిన వెంటనే వచ్చే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ దేవదూతలు మనం చూడగలం. కోట్లాది దేవదూతలు. దేవదూతల్లో రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఖడ్గ దూతలు, వర్తమానం చెప్పే దూతలు, పరిచయం చేసే దూతలు, యుద్ధము చేసే దూతలు, రకరకాల దూతలు మనకు కనబడుతూ ఉంటాయి. బెత్లెహేములో యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత దేవదూతలు మొట్టమొదటిగా శిష్యుని ఆరాధించండి. ఎవరు ఆరాధించారంటే మొట్టమొదటిగా ఆ శిశువుని దేవదూతలు ఆరాధించే, ఘనపరిచే. అందుకనే
దేవదాసయ్య గారు పాట దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్, తూర్పు జాతి క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్, తూర్పు జాతి క్రిస్మస్. అంటే ఈ పాటని ఎక్కడ ప్రారంభించారంటే దేవదూత క్రిస్మస్ కంటే ప్రారంభించారు అయ్యారు. ఎందుకంటే మొట్టమొదటిగా పరలోకం నుంచి వచ్చింది ఎవరంటే దేవదూతలు. దేవదూతలు అంటే దేవుని చెప్పిన మాటను తోతా చెప్పకుండా చేసే దేవదూతలు. అలాగనే మొట్టమొదటిగా ఎవరును దేవుని ఆరాధించారు, శిశువుని ఆరాధించారంటే దేవదూతలు. ఎవరు ఘనపరిచారంటే దేవదూతలు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరులుగా దేవదూతల క్రిస్మస్ విశ్వలోకానికి ఒక మాదిరిగా ఉందంట. విశ్వ అంటే ప్రపంచానికి ఒక మాదిరిగా ఉంది. దేవదూత క్రిస్మస్, దేవదూత చేసే ఆరాధన ప్రపంచానికి ఒక మాదిరిగా ఉంది. దేవదూతలు ఆరాధన చేసేవి, ఆశీర్వాద దీవెనలో అభివృద్ధి కలిగిపోయేసాయి. దేవదూతలు ఎలా క్రిస్మస్ చేశాయో, క్రీస్తుని ఎలా ఆరాధించారో మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటి చూద్దాం. లూకాసు వార్త 2:9 ఈరోజు దేవదూతలు ఎలా క్రిస్మస్ చేశాయో మనం తెలుసుకుందాం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 11 చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా అంటే చూడండి, ఇక్కడ మొట్టమొదట దేవుని దగ్గరికి వచ్చింది ఎవరు? దేవుని దూత. దేవుని దూత వచ్చిన వెంటనే మొత్తం ఆ దూత చెప్పిందట సైన్యానికి. ఏ సైన్యానికి? దూత సైన్యానికి. దూతలన్నీ వచ్చేసేయండి అక్కడికి. అంటే పరలోకం కాలేకపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదట ఇక్కడ కనపడుతున్నది దేవదూత ఒకటి కాదు, పరలోకం అంతా. దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్, తూర్పు జ్ఞాని క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్, తూర్పు జ్ఞాని క్రిస్మస్. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరుడా, ఆ దూత చెప్పింది పరలోకం అంతా. అర్ధరాత్రి మరియమ్మ గర్భాన పుట్టిన యేసు వారిని చూడటానికి పరలోకం అంతా కలిసి వచ్చేసింది. ఏంటి ప్రపంచానికి ఒక మాదిరి అంటే మనము కూడా యేసు వారి దగ్గర దర్శించకుండా రావాలి. ఎవరో కుటుంబ సైన్యంతో ఉందండి. ఒకరుగా దూత వచ్చింది అక్కడ. దూత సైన్యం వచ్చిందంటే దానికి అర్థం ఒక మాదిరి. దేవదూతల క్రిస్మస్ ఒక మాదిరి. ఏంటి ఆ మాదిరి అంటే నువ్వు ఒక్కడివే రావటం కాదు, నువ్వు ఒక్కదానివే రావటం కాదు, కానీ కుటుంబం అంతా కలిసి రావాలి శిశువారిని ఆరాధించడానికి. దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా మంది గృహాలకే పరిమితం అయిపోతున్నారు. ఏమైపోతారు? గృహానికే పరిమితం అయిపోతారు. నువ్వు వెళ్ళు అమ్మా, భార్య అంటది, భర్త అంటాడు, నువ్వు వెళ్ళు. తర్వాత అలాగే దేవదూతలు అన్నది. దేవదూతలు అన్ని కూడా వచ్చేసి దేవుని ఆరాధించడానికి. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనం అందరము కలిసిన దగ్గర రావాలి. అందుకనే ప్రయాసపడి భారం కోసం సమస్త జనారా నా యొక్క రండి, మీకు విశ్రాంతి కలిగేశాను. ప్రయాసపడి భారం అందరం కూడా ఎవరు తగ్గట్టు వారి పనులు ఉన్నాయి. అర్థమైందండి? భార్య భర్తలు ఉన్నారు. భర్త కష్టపడి తగ్గాడు, భార్య కష్టపడి వంట. ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి. అందుకనే సమస్త జనులారా
ప్రయాసపడి మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. మీకు ఏం చేస్తాను? అందుకనే ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరు దేవుడు తోసివేయడు. దేవుని దగ్గరకు వచ్చిన వాడు ఎవరు తోసివేయడండి. దేవుని దగ్గరకు వచ్చిన వాడికి గొప్ప కార్యములు, గొప్ప బహుమతులు ఇచ్చి దేవుడు పంపిస్తాడు. ఆటానికి ప్రయాసం, ఆటానికి ఇబ్బంది అంటే కదలలేదు అమ్మా. అందుకని ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే పిలవమంటే వచ్చేస్తారు మీటింగ్కి. దేవునికి మహిమ కలుగును గాక. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ వస్తానంటే క్యూ కట్టేస్తుంటారు. దేవుని దగ్గర రాడు. నువ్వు ప్రయాసపడుతున్నావా, నీకు విశ్రాంతి కలిగి చేస్తాను, నీకు మేలు చేస్తానంటే దేవుడి దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నారు. అందుకని ఏమన్నారంటే ప్రేమైన సోదర, ఇది దేవదూతల క్రిస్మస్ ప్రపంచానికి ఒక మాదిరికరంగా ఉన్నది. ఒక దూత రాలేదు, దూత సైన్యం అంతా వచ్చింది. దేవుడి దగ్గర వచ్చినప్పుడు కుటుంబం అంతా దేవుడి దగ్గరికి ఉండాలి. అప్పుడే దేవుడికి మహిమ. రెండోది లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనంలో వెంటనే పరలోక సైన్యము సమూహత దూత కూడా నుండిది. ఇక్కడ పరలోకమంతటా వచ్చుట అంటే అలాగా ఇప్పుడు యాక్చువల్గా ఒక దూత ఈ కార్యక్రమం చేస్తుందంట. ఆ దూత ఏంటంటే గాబ్రియేలు దూత. ఎవరు? గాబ్రియేలు దూత అంటే దేవుడు వర్తమానం పంపించిన దూత. ఆ దూత మరియమ్మకి వర్తమానం చెప్పింది, యేసేపుకి వర్తమానం చెప్పింది, గొర్రెల కాపరికి వర్తమానం చెప్పింది. ఈ పనులు చేస్తున్న దేవదూతని వీడు అందులో నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు వెళ్ళు అనలేదండి. నువ్వే చేస్తున్నావు కదా, దేవుడికి అప్పగించాడు కదా ఆ పని, మీరు వెళ్ళండి అనలేదు దేవదూతలు. వెంటనే దేవదూతతో కూడా వచ్చేసారు. దేవుడికి మహిమ కలుగును గాక. అది మాది కాదండి, ఇది మీదని అంటున్నాను. ఏమందంటే అది మంద కాదండి, అది ఎవరిదో దేవుడిది. దేవదూతలు అనగలేదు. దేవదూతలు దేవదూత చెప్పిన వెంటనే దేవదూతలన్నీ మాట విన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మన కుటుంబంలో కూడా, మన సంఘాల్లో, మన లోకంలో కూడా మంద కాదండి, అదండి, ఇదండి చెప్తుంటారు. అలాగే మూడోది లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన చేసిందని దూత ఏం చేసింది? ప్రకటన. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో సంతోష సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ప్రకటన చేసి దేవుని పని చేసింది. ప్రియమైన సోదర, మనము దేవుని మహిమకు వచ్చే ప్రకటన చేయాలి. డిసెంబర్ నెలలో మనం ఏం చేస్తాం? మేము ఇక్కడ స్టార్ పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం? స్టార్ పెట్టుకుంటాం. ఆ స్టార్ ఎప్పుడు పెట్టుకుంటాం? 11 నెలలు పెట్టుకోం, 12వ నెల వస్తున్నప్పుడు పెట్టుకుంటాం. దానివల్ల దేనికి? ఇది క్రీస్తు కుటుంబం, ఇదే ప్రకటించడం. స్టార్ ఎందుకు పెట్టుకుంటారంటే దేవుణ్ణి ప్రకటించడానికి. ఆ నక్షత్రాన్ని స్టార్గా చేసుకుని మా ప్రభువున పుట్టాడు నా యేసయ్య, మేము యేసుక్రీస్తు వారు అని చెప్పడానికి, ప్రకటించడానికి ఇక్కడ ఏమనుకుంటాం? స్టార్. మనము కూడా దేవదూతల్లాగా ప్రకటించాలి. బోధకులే కాదండి ప్రకటించేది, పాస్టర్లే కాదు ప్రకటించేది, విశ్వాసులు కూడా ప్రకటన చేయాలి. ఇది దేవదూత క్రిస్మస్. ప్రపంచానికి ఒక మాదిరి క్రిస్మస్. ప్రియమైన సోదర, ఈరోజు దేవదూతలు ఎలా చేసేయో మనం కూడా అలా చేయాలి. అలాగనే ప్రకటన చేసే నాలుగోది లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త
2వ అధ్యాయము వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద 2వ అధ్యాయం 13వ వచనంలోనే ఐక్యత కలిగి ఉన్నాయి. వెంటనే పరలోక సైన్యం అంతా సైన్య సమూహం అంటే ఏంటి? ఐక్యత కలిగి ఉంది. మనకి ఐక్యత ఉండదు. ఎవరి సంఘాలు వాళ్ళే, ఆ సంఘాలను ఈ సంఘాలు పడదా, ఆ భాష ఈ భాష తిడతాం. ఏంటండి ఐక్యత లేదు. ప్రియమైన సోదరు, మరి ఆ దూతలో ఐక్యత ఉందండి, ఐక్యత ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. గాబ్రియెలు దూతతో ఉండి అంటే ఐక్యత కలిగి ఉన్నారు. అయ్యగారు అన్నమాట, గాబ్రియెలు దూత ప్రభు అన్న పనులన్నీ నీకు అప్పగించారు కదా, నువ్వు వెళ్ళి అనలేదు. కానీ అందరూ కలిసి ఐక్యత లేని దూత కింద పడిపోయి, కొన్ని దూతలు ఏమైపోయాయంటే ఐక్యత లేదు. కొన్ని దూతలు ఏం చేసాయంటే, అయ్యా నేను కూడా సింహాసనం కట్టించుకున్నారని కొన్ని దూతలు ఈ ఐక్యత లేకుండా విభేదాలు వచ్చాయండి. కొంత ఆ దూతలు ఏమైపోయాయి. కానీ ఇప్పుడున్న దూతలు అయితే ఐక్యంగా ఉన్నారు. యేసువారిని చదువుతారండి అన్న మాటని ఐక్యత కలిగి ఉన్నాయి, ఒకే మాట కలిగి ఉన్నాయి. ఇదో మాట. ఇప్పుడు కుటుంబాలు కూడా ఐక్యత లేని కుటుంబాలు ఉన్నాయి. భార్య మాట, భర్త అలా లేదు. ఐక్యత మన జీవితంలో కూడా ఒక సంఘం ఒక ఐక్యత కలిగి ఉన్నారు. ఒక పని చేయాలంటే ఒక ఐక్యత కలిగి చేయాలి, ఒక ఐడియాతో చేయాలి, అందరూ కలిసి దేవుడికి స్తుతి కలుగును గాక. భేదం వచ్చకూడదు. అందుకనే ప్రతి కార్యం కూడా, క్రిస్మస్ కార్యం ఏ కార్యం కూడా ఏం చేసుకుంటారంటే విశ్వాసులే కలుసుకుని చేసుకుంటారు. అది ఐక్యత. దానికి ఏది సూచిస్తుందంటే ఐక్యతను సూచిస్తుంది. అలాగనే 5వ లోకసువార్త 5వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం చేస్తుండే దేవతలు ఏం చేసేట స్తోత్రం చేసే. స్తోత్రం అంటే ఆయన స్తుతించడం అంటే పాటలు పాడుతూ స్తుతించడం. కొంతమంది మాట్లాడలేదు, మాట్లాడలేదు. ఏంటది? ఒక అన్నాడు అంటే దేవదూతలు ప్రపంచానికి ఒక మాదిరి, ఒక మోడల్. దేవదూతలు చేసిన క్రిస్మస్ ప్రపంచానికి ఒక మోడల్. ఐక్యత లేదు కొంతమందికి ఏముండదండి, దేవుడు పని చేయడానికి ఇష్టం ఉండదు, ప్రకటన చేయడానికి ఇష్టం ఉండదు. కొంతమంది ఏమంటారంటే పరలోకం అంతటా వచ్చేటండి కుటుంబం రావడానికి ఇష్టం ఉండదు. అలాగనే కొంతమందికి ఏమంటారంటే మొదట దేవుడి దగ్గరకు వచ్చిన దేవతలు ఏం చేసే మొదట దేవుడి దగ్గరకు వస్తుంటాయి. మనం కూడా మొదట దేవుడి దగ్గర పొద్దున్న లేచినట్టే మోకరించి ప్రార్థన చేస్తాం. మొదటిగా క్యాన్లు ఇచ్చాం, ఆ క్యాన్ల వాక్యము మొట్టమొదటి చేసే పని. మొట్టమొదటిగా దేవుడి దగ్గర వచ్చాయి, మొట్టమొదటిగా దేవుడిని ఆరాధించాయి. అలాగే పరలోకం అంతటా వచ్చిన అడప కుటుంబం అంతా దేవుడి దగ్గర రావాలి. 2 మూడోది ఏం చేసే? ప్రకటించే. నువ్వు దేవుని ప్రకటించాలి. 4 ఏం చేసేంటే ఐక్యత కలిగి ఉన్నాయి. నీదో మాట నాదో మాట కాదు, ఐక్యత కలిగి ఉన్నాయి. 5వది ఏం చేసిందంటే దేవుని స్తుతించే, పాటలు పాడుతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మహిమపరచు, పాటలు పాడుడే మహిమపరచు. పాటలు ఊపుకుండా, పాటలు ఏమనకూడదు, ఊపుకుండకూడదు. పాటలు ఏమన్నారమ్మా? స్తుతి ఉండాలి. పాటలు ఊపు కాదు, పాటలో మేత ఉండాలని అయ్యగారు చెప్పారండి. ఏం చెప్పారు? మేత. దావీదు గారి పాటలో మేత ఉంది. అందుకే మహారాజే దావీదు పాటలు పాడేవాడు, బాగా గాయకుడే. కీర్తనలు గ్రంథం అంతా ఆయన రాసిన ఎక్కువ. కొంతమంది మంది రాశారు, కానీ కీర్తనలు అంటే పాటలే. ఆ పాటలన్నీ రాసినది ఎవరో? దావీదు.
దేవుడు స్తుతించి అంటే ఆయన పాటలు ఏముంది, మేత ఉంది, ఊపు లేదు. మేత ఉంది కాబట్టి ఆయన చక్రవర్తిగా, గొర్రెలు కాసుకునే దావీదు ఏమైపోయాడు, రాజుగా మారిపోయాడు. మనం పాడినప్పుడు ఆ పాటలో మేత ఉండాలి, అర్థం ఉండాలి, సువార్త ఉండాలి. అందుకని దేవదాసు గొప్ప పాటలు పాడాడు. యేసునామ స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు, యేసునామ స్మరణ చేయండి. యేసునామ స్మరణ వలన ఎట్టి రోగమైన తొలగును. అంటే ఈ పాటలు ఏముంటుందంటే మేత ఉంటుంది. అందుకనే సిలువ సువార్త పూటల్లో ఎక్కువ ఈ పాటలు పాడితే, నేను ఒక పాటలు సెలెక్ట్ చేసి ఏ పాట పాడమని వాడు, కొత్త పాటలు ఏం కాదు, క్రైస్తవ పాటలు, స్వస్థత ప్రార్థన, ఈ నామ యేసునామ స్మరణ చేయండి, యేసునామ భక్తులు అన్న పాట, అలాగే స్వస్థత పాటలు పాడేవాడు వాడు. అందుకనే వాళ్ళందరూ వినేవాళ్ళందరూ ఏం చేశారంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒరుగురి మీద ఎంత బాగున్నాయి పాటలు. అంటే ఆ పాటలు ఏముందంటే ఓదార్పు కనపడతారంటే, వ్యాధుల దగ్గర పాట ఏం పడ్డది, యేసు ప్రభు హితబోధ కూడా, యేసు ప్రభువా మా హితబోధకుండ, యేసు ప్రభువా మా హితబోధకుండ, దోషములు క్షమించు దొడ్రాజనకుండ, దోషములు క్షమించు దొడ్రాజనకుండ, యేసు ప్రభువా మా హితబోధకుండ. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదర సోదరా, ఆ సిలువ కోటాల్లో సిలువ పాట కంపల్సరీ ఉంటుంది. అదిగదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో ఏడ్చిన తల్లదిగో, ఆ తల్లికి చెప్పిన మాటదిగో, గొల్లున ఏడ్చిన తల్లదిగో, ఆ తల్లికి చెప్పిన మాటదిగో, యూదుల రాజా దిగిరమ్మనుచు, యూదుల రాజా దిగిరమ్మనుచు, హేళన చేసిన మోకదిగో, హేళన చేసిన మోకదిగో, అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. ఇలాంటి పాటలు పాడుకుంటూ వస్తుంటే ఇలా చెప్పితే మేము ఎందుకు రావండి, ఇలాగ మీరు మాట్లాడుతుంటే మేము ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తామని వరకు పాపం ఆశ్చర్యం వేసేది. అంటే ఆ పాటలు వాళ్ళని ఏం చేసింది, ఓదార్పించింది. అలాంటి పాటలు పాడుకుంటూ 99 కోటాలు చేసి మన ఇక్కడ 99 కోటాల్లో అందరూ కూడా ఏమన్నా అంటే మల్లెప్పుడు వస్తారండి, మల్లెప్పుడు కూడా పెడతారండి, మాకు పెట్టండి, వారం వారం పెట్టండి, అప్పుడప్పుడు వస్తుండండి అని చెప్పి పంపించారు. ఎందుకు ఈ మాటలంటే ఆ మేత ఉండేది ఆ పాటలో, ఊపు కాదు. ఆ పాటలో మేత ఉండేది కాబట్టి ఆ మేతను తినేవారు. వాక్యంలో మేత ఉండేది కాబట్టి వాళ్ళకి ఆనందం కలిగేది, సంతోషం కలిగేది. కాబట్టి మళ్ళీ ఏం చేసేవారు, రమ్మని పిలిచేవారు. మనం అప్పుడే రావడానికి కలవదు అని చెప్పేవాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదర, ఈరోజు దేవుడు చెప్తున్న మాట, దేవదూతలకు దర్శనం వస్తుంది అన్నమాట. మొట్టమొదటిగా దేవదూతలు దేవుని దర్శించుకున్నారు.
భూలోకంలో ఒక అర్ధరాత్రిన గర్భం ధరించిన మరియ ప్రసవ వేదన పడినప్పుడు ఆ బాలుడు భూమి మీదకి వచ్చినప్పుడు వెంటనే ఎవరు వచ్చారంటే పరలోకం నుంచి దూత వచ్చినారు. పరలోకం నుంచి దూత వచ్చి వాళ్ళందరికీ ప్రచారం చేసి సైన్యంతో కదిలొచ్చి నా దేవుడు నా యేసుని చూడాలని, ఎప్పుడూ చూడలేదు నా దేవుడిని నేను కల్లారా చూస్తున్నాను ఎంతో సంబరపడిపోయాను. దేవదూతలు అప్పటికి చూడలేదు దేవుని. అలాంటి మహనీయుని చూడాలని పరలోక సైన్యం అంతా దేవుడు కలిసి చూస్తుంది. దేవుడికి మహిమ కలుగునగాక, ఐక్యత కలిగి ఉంటారు. కుటుంబంతో సహా దేవుని ఆరాధించాలి, ఐక్యత కలిగి ఉండాలి. అలాగే ఇంకొకటి ప్రకటించాలి, చివరి దేవుని స్తుతించాలి. ఇదే క్రిస్మస్. దేవదూతలు చేసిన క్రిస్మస్ మనము చేస్తే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆనందంతో మనం కూడా 2025 సంవత్సరంలో అడగబడతాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించడం గాక.